తీరా చూస్తే ఇక్కడ కూడా అతను ఏమి క్రిస్టియానిటీకి ఏం సపోర్ట్ చేయడం, అంటే మామూలుగా క్రిస్టియన్స్ కుండే సపోర్ట్ చేస్తున్నాడు కానీ వీళ్ళు కోరుకున్నట్టుగా మత మార్పిళ్ళకి ప్రోత్సహించడము ఇది నడవట్లేదు. అట్లాంటి సందర్భంలో వీళ్ళని ఇప్పుడు క్రిస్టియన్స్ ని రెచ్చగొట్టాలా, అందుకనే పదే పదే క్రిస్టియానిటీ అని వాడుతోంది. క్రైస్తవుడు అయ్యుండి అదేం చేశాడు ఇదేం చేశాడు అని మాట్లాడుతోంది. అంటే ఒకటి తన ప్రతిజ్ఞ ఇందులో నాకు కనబడుతున్నదల్లా తను కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చేది లేదు, కనీసం డిపాజిట్లు రప్పించగలిగితే గ్రేటు, ఒక 4-5 చోట్ల డిపాజిట్ రాగలిగితే ఈవిడికి చాలా గొప్పగా సాధించినట్టు, 3% ఓట్లు సాధిస్తే చాలా గొప్పగా సాధించినట్టు. ఈవిడ ఉద్దేశం ఏంటంటే తన కక్ష తీర్చుకోవడం, అన్న అధికారంలోంచి గద్దె దిగితే రేపు పొద్దున గత్యంతరం. ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఏంటి తన అధికారంలోకి రావాలని నేను కావాలి కాబట్టి నా మాటేను అంటున్నాడు కదా, నాకు 130 సీట్లు. అట్లాగా రేపు పొద్దున తను గనక దెబ్బతీస్తే అధికారంలో ఉంటున్నాడు కాబట్టి తన మాట వింటలా, తన అన్నని అధికారంలోంచి కుర్చీ లాగితే అప్పుడు సచ్చినట్టు తన మాట వింటాడు, రేపు పొద్దున తనతో కలుపుకుని తీసుకెళ్తాడు అనేటువంటి రూట్ లో ఉన్నట్టుంది. జగన్ ఓటమి ఒక బిగ్ సక్సెస్ గా ఫీల్ అవుతారేమో. అంతే, అదే కక్షతోనే ఉన్నారు. జగన్ ని ఓడించడం అనే పంతంతో ఉంది షర్మిల.